నేను చాలా మంది అమాయకమైనటువంటి మన సోదరులు, ఎస్సీబీసీ సోదరులు, ముఖ్యంగా మన హిందూ మతంలో వాళ్ళకి మనమే చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి, హిందూ మతం మీద దాడి చేయడం మన ఉద్దేశం, సుందర్ గారి ఉద్దేశం, రమణమూర్తి గారి ఉద్దేశం హిందూ మతం మీద దాడి అనేదాకా వచ్చారు వాళ్ళు. మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాము. కానీ నేను ఒక విషయం చెప్తాను, ఏదో కొన్ని పుస్తకాలు మీరే ప్రచురించుకున్నారనే ధోరణి కూడా మీరు ప్రచురించారు, మీరు మాట్లాడారు, దానికి మనం ఆన్సర్ చేద్దామంటే. కానీ ఇంకొక మంత్రాన్ని చిట్టచారు మనం సుమారుగా 70 చెప్పుంటాం. చిట్టచారు మంత్రాన్ని మీద నేను ఊరికే వాళ్ళకి అర్థం కావాలని చెప్తున్నాను. నేను ఆదిశంకరులు చెప్పినటువంటి వారి భాష్యాన్ని అనుసరించి రాసినటువంటి బృహదారణ్యక ఉపనిషత్తులో ఒక ముఖ్యమైనటువంటి శ్లోకాలను నేను చదివినిపించాను. ఆ చాప్టర్ లో కొంచెం అశ్లీలత కూడా ఉంటుంది. అంటే యజ్ఞం అనేది స్త్రీ పురుషుల కలయికే యజ్ఞం అంటే కొంత రాశారు, దాన్ని మనం గొప్పగా కూడా తీసుకోవచ్చు, దాన్ని తప్పుగా పడాల్సిన అవసరం లేదు. కానీ పిల్లలు పుట్టాలంటే, నల్లారంగులో ఉన్న పిల్లలు పుట్టాలంటే, ఒక కొడుకు పుట్టాలంటే, కూతురు పుట్టాలంటే ఇలా చేయాలి, ఇవి తినాలి, చామనచాయలు ఇవి తినాలి అని వాళ్ళు లెక్కలు చెప్పారు. దాంట్లో చిట్ట చివరిన మనం ఈ యొక్క బృహదారణ్యక ఉపనిషత్తు, దీంట్లో ఈ బృహదారణ్యక ఉపనిషత్తుల నుంచి నేను అలా చదివించానండి. ఇది వారికి శబ్దాలకు చాలా ఆసక్తి ఉంది వెంకట చాగంటి గారు. ఇది ప్రతిపదార్థం అంటారు. నేను ప్రతిపదార్థంలో అక్కడ వాడినటువంటి సంస్కృత శబ్దాలను కూడా స్పష్టంగా వారికి మనం చదివించాం. అది బృహదారణ్యక ఉపనిషత్తులో 6.4.18 6.4.14 నుంచి స్టార్ట్ అయిన సబ్జెక్టు. నేను ఆఖరి వేద పండితుడైనటువంటి సభల్లో బాగా ప్రసంగించగలిగినటువంటి రెప్యూటెడ్ స్కాలర్ అయినటువంటి ఒక కొడుకు పుట్టాలి అంటే అప్పుడు ఖచ్చితంగా మీరు రైస్ కుక్డ్ విత్ మీట్ దట్ ఆఫ్ యంగ్ ఆర్ మెచ్యూరబుల్. నేను ఇంగ్లీష్ పుస్తకం చెప్తున్నాను, కానీ సంస్కృత శబ్దాలు వాడిన విషయాలు ఏంటంటే ఔక్షేణ, ఆర్షభేణ అంటే కొంచెం వయసులో ఎద్దు, కొంచెం కోడిదూడ లాంటిది. ఇది మనం ఆ రోజు చెప్పింది. ఇంత స్పష్టంగా విషయం ఉంది అని అన్న తర్వాత అయినా సరే వారు దానికి సంబంధించి మాట్లాడకపోతే ఈ పుస్తకం ఒక దాంట్లో ఆదిశంకర్ ఎక్కడైనా పొరపాటు పడ్డారు, లేకపోతే అనువాదకులు పొరపాటు పడ్డారు, రమణమూర్తి గారు సుందరు అది కూడా దురుద్దేశంతో ప్రింట్ చేయించారేమో అని అనుకోవడానికి వీలు లేకుండా ఈ ఒక్క మంత్రానికి సంబంధించి ఇంకొక 4-5 ఎవిడెన్స్లు పడదాం అనుకుంటారంటే. ఒక్క నిమిషం, మీకు తెలుసు కదండి, మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో విఖ్యాతులైనటువంటి వారు సద్గురు మలయాళ స్వామి గారు. వారు అన్ని ఉపనిషత్తులు వేశారు. ఇది ఒక్కటే బృహదారణ్యక ఉపనిషత్తు. ఈ బృహదారణ్యక ఉపనిషత్తు తెలుగులోనే ఉంది. దాంట్లో వారు రాసినటువంటి అర్థం ఏదైతే ఉన్నదో మనం చూద్దామంటే 6.4.18 అంటే తెలుగు నెంబర్ కూడా 741 పేజీలో ఆ 18వ మంత్రానికి మాత్రమే నేను చెప్తున్నాను అర్థం. 14-15 చెప్తే లెంగ్త్ అవుతుందని చెప్పడం కాబట్టి మనం చెప్పినదే కదా. నేను ఇంకెవరైనా వేరే రాశాను చూద్దాం, ఇంకెవరైనా రాశారు. వారు కూడా ఆవుక్షణైన వయస్సు గల ఎత్తు మాంసంతో గాని, ఆర్షభేణ అధిక వయస్సు గల ఎత్తు మాంసంతో ప్రతిపదార్థం అంటే పాచయిత్వ వండించి సర్పిష్మంతం నెయ్యి కలదానిగా ఆశ్నీయతాం భక్షించవలేను అని కొడుకు పుట్టాలంటే ఏం చేయాలో స్పష్టంగా రాశారు. తాత్పర్యంలో కూడా 742 పేజీలో వయస్సు గల వృషభము యొక్క గాని, అధిక వయస్సు గల వృషభము యొక్క గాని మాంసముతో పచనము చేయబడిన మాంసాన్నమును స్త్రీ పురుషులు భక్షించలేని వారికి అట్టి పుత్రుడు కలుగుతారు. ఎటువంటి వాడు? వేదాలని పండితులు సుప్రసిద్ధంగా అన్ని కూడా దీంట్లో కూడా వారు కూడా చెప్పారు. ఇది చాలా మలయాళ స్వాముల వారికి చాలా ప్రఖ్యాతి ఉన్నది మన తెలుగు రాష్ట్రాల్లో. తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ గారు వారు ఉపనిషత్తు లాస్ట్ టైం నేను ఇండియన్ ఫిలాసఫీ ఇచ్చాను. ఇది ఈ పుస్తకం ద ప్రిన్సిపల్ ఉపనిషత్తు అంటే ముఖ్యమైనటువంటి ఉపనిషత్తులు, దశోపనిషత్తులు ముఖ్యమైన ఉంటారు. దానికి ఆయన ట్రాన్స్లేషన్ చేశారు మహానుభావుడు. ఆయన మహానుభావుడు. ఆయన చేసినటువంటి ట్రాన్స్లేషన్ లో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మన మాజీ రాష్ట్రపతి గారు మహాపండితుడు. ఆయన చేసిన దాంట్లో ఈ పర్టికులర్ నెంబర్ 6.4.18 పేజ్ నెంబర్ అంటే పేజ్ నెంబర్ 326. దాంట్లో వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే that he should study all the Vedas, that he should attain a full term of life. సుదీర్ఘమైనటువంటి ఆయుష్ మొత్తం వేదకు సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి కొడుకు పుట్టాలి. That he should attain full term of life. They should have rice cooked with meat and eat it with clarified butter.
నెయ్యితోటి అన్నం వండుకొని తినాలి. దెన్ దే షుడ్ బి ఏబుల్ టు బిగెట్, అప్పుడు పుట్టించగలుగుతారు. ఏదర్ వీల్ ఆర్ బీఫ్. వీల్ అంటే కోడిదోడు యొక్క మాంసం, బీఫ్ అంటే ఎద్దు మాంసం. వీటిని వండుకుని తినమాట. ఆయన కూడా ఆక్షణ హర్షమైన అదే అర్థం రాశారు. నా ట్రాన్స్లేషన్ అదే ఉంది. ఎగ్జాక్ట్లీ. రాధాకృష్ణన్ గారు పుస్తకం అండి, 108 ఉపనిషత్తులు. జయంతి చక్రవర్తి గారు ఈ 108 ఉపనిషత్తులను దగ్గర వచ్చే ప్రయత్నం చేశారండి. దాంట్లో నేను బృహదారణ్యకానికి సంబంధించి చదివినిపిస్తానండి. సుప్రసిద్ధుడు, గొప్ప పండితుడు, సభలలో జనరాజకంగా ప్రసంగించేవాడు, పూర్ణాయుర్దాయం కలిగిన వాడు, 4 వేదాలను పఠించేవాడు అయిన కుమారుణ్ణి కనాలనుకునే దంపతులు నాగలి దున్నే ఎద్దు మాంసాన్ని, మామూలు ఎద్దు కూడా కాదు అంటే పటిష్టంగా వయసులో ఉన్నటువంటి ఎద్దు అనే అర్థంలో రాయడానికి నాగలి దున్నం వాడారనుకుంటున్నాను నేను. ఎద్దు మాంసాన్ని బియ్యంతో కలిపి వండి అందులో ఆవు నెయ్యి కలిపి భక్షించాలి. అలా చేస్తే ఆ దంపతులు తాము కోరిన పుత్రుడు సంతానంగా పొందుతారు. ఇంత స్పష్టంగా రాశారు. తర్వాత మరికొన్ని పుస్తకాలండి. కొంచెం ఇది 112 ఉపనిషత్తులు. ఎవరు రాశారండి? ఇది చాలా మంది పండితులు రాశారండి. కేఎల్ జోషి గారు, ఓఎన్ బిమలి గారు, బిందియా త్రివేది గారు, ఈ ముగ్గురు సంపాదకత్వం వహించారు. కానీ లోపల ట్రాన్స్లేషన్ 112 అంటే ఇవే చిన్న పనులు కాదు, పెద్ద పనులు. ఉపనిషత్తుల ట్రాన్స్లేషన్ చిన్న పని కాదు. వారు దానికి పర్యవేక్షణ చేశారు. వారు రాసిన దాంట్లో కూడా ఆ పర్టికులర్ మంత్రం నేను చదువుతానంటే కొన్ని టెక్స్ట్ లో చాప్టర్స్ మారుతున్నాయండి. దట్ ఇస్ సన్ లెర్న్డ్ ఫేమ్డ్ ఎ ఫ్రీక్వెంటర్ ఆఫ్ కౌన్సిల్ అసెంబ్లీ, సభలో మాట్లాడేటువంటి ద స్పీకర్ ఆఫ్ డిస్కోర్స్ డిజైర్ టు బి హర్డ్ బి బోర్న్ టు మీ, నాకు పుట్టాలి గాక, దట్ హీ బి ఏబుల్ టు రిపీట్ ఆల్ ది వేదాస్, వేదాలను చెప్పాలి, దట్ హీ అటైన్ ద ఫుల్ లెంగ్త్ ఆఫ్ లైఫ్, సుదీర్ఘమైన ఆయుష్ కలిగి ఉండాలని అనుకోవాలి. దే టూ షుడ్ హ్యావ్ రైస్ బాయిల్డ్ విత్ మీట్, మాంసంతో కలిపి, అండ్ షుడ్ ఈట్ ఇట్ ప్రిపేర్డ్ విత్ ఘీ, నెయ్యితో కలిపి. సేమ్ ఏ మాంసం అండి? దే టు ఆర్ లైక్లీ టు బిగెట్ హిమ్ విత్ మీట్ ఎయిదర్ వీల్ ఆర్ బీఫ్. వారు చెప్పిన పేజ్ నెంబర్ చెప్పండి. పేజ్ నెంబర్ 327. 112 ఉపనిషత్తు. ఇది ఎవరు ప్రింట్ చేశారు చెప్తామంటే మళ్ళీ పబ్లిషర్ కూడా వచ్చింది. నాతో నేను ఇవన్నీ కూడా పరిమల్ పబ్లికేషన్స్, ఢిల్లీ వాళ్ళు. రైట్. ఓకే. తర్వాత 10 ఉపనిషత్స్ ఫర్ వేదాస్. ఇది 10 ఉపనిషత్తులు, దశోపనిషత్తులు అంటారు. ముఖ్యమైన దశోపనిషత్తుల్ని రామ్ కే పిపరయ్య రీసెర్చ్డ్ అండ్ ఎడిటెడ్. వారు చాలా వివరంగా ట్రాన్స్లేట్ చేసి వాటి అర్థాలు రాసే ప్రయత్నం చేశారంటే, వారు కూడా ఈ భాగానికి వచ్చేటప్పటికి వారు చెప్పిన ట్రాన్స్లేషన్ చదివిపిస్తాను. నౌ ఇఫ్ ఎ కపుల్ విషెస్ ఎ సన్ హూ ఇస్ లెర్న్డ్, ఫేమస్, ఫాండ్ ఆఫ్ డిస్కషన్స్, ఏ గుడ్ స్పీకర్, ఎక్స్పర్ట్ ఇన్ స్టడీ ఆఫ్ ది వేదాస్. ఇందాక మనం వేద పండితుడు, సభల్లో గెలుచుకునేవాడు, జనరల్గా మాట్లాడేవాడు, అటువంటి కొడుకు. అండ్ దట్ హీ షుడ్ అటైన్ ఎ ఫుల్ టర్మ్ ఆఫ్ లైఫ్, దీర్ఘాయుష్ కలిగినటువంటి వాడు. దెన్ దే షుడ్ హ్యావ్ రైస్ కుక్డ్ విత్ మీట్ ఆఫ్ ఎ హెల్దీ ఫుడ్, ఆరోగ్యమైనటువంటి ఎత్తు మాంసాన్ని, అండ్ ఈట్ ఇట్ విత్ క్లారిఫైడ్ బటర్, నెయ్యితో కలిపి తినాలి. దెన్ దే వుడ్ బి ఏబుల్ టు బిగెట్, అప్పుడు అతన్ని పుట్టించగలుగుతారు. అది పేజ్ నెంబర్ చెప్పాలి. పేజ్ నెంబర్ 229. ఇది ఎవరిదో పబ్లికేషన్స్ చెప్దామండి. ఇది భారతీయ విద్యాభవన్ వాళ్ళది. భారతీయ విద్యాభవన్ అంటే చాలా ప్రఖ్యాత సంస్థ. రీసెర్చ్ ఎడిటెడ్ బై రామ్ కే పిపరయ్య. ఇది వాళ్ళు చేస్తే 2003లో వచ్చినటువంటి పుస్తకం ఇది. తర్వాత ఇది చాలా గొప్ప ప్రయత్నం అండి. సుమారు 6 వాల్యూమ్స్, నేను 5 వాల్యూమ్ పట్టించాను. ఇంతంత భారీగా ఉంటాయి. ఇది చతుర్వేదాంతర్గత ఉపనిషత్తు ఉద్యానవనము అనే పేరు మీద తాత్పర్యము, వ్యాఖ్యానము ఏలేశ్వరపు హనుమ రామకృష్ణ గారు రాశారు. ఇది నేను నెట్ లోంచి కాపీలు తీసుకున్నాను. లావు పుస్తకాలు ఉంటాయి. మొత్తం 6 వాల్యూమ్స్. దీంట్లో మనకు కావాల్సినటువంటి మంత్రం ఎక్కడ ఉంది అనేది మనం చూసుకుంటే దానికి వారు రాసినటువంటి అర్థం ఈ విధంగా ఉంటుంది. వారు ఇక్కడ చక్కగా ఇప్పుడు ఈ మాటలు మనం అనుకున్న తర్వాత
మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.